వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఉప ఎన్నికలకు సిద్ధమా అంటూ రేవంత్ కి కేటీఆర్ విసిరిన సవాల్ ఉద్దేశం ఏంటి? అవినీతి ఆరోపణల కేసులు ఎలా ఎదుర్కోబోతున్నారు? పార్టీ బలోపేతానికి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కేసీఆర్ భరోసాతో బీఆర్ఎస్ నేతల్లో నమ్మకం కలుగుతోందా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు ఆయనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015 అండ్ 914023490016. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయాలనుకుంటే 8006036036. హాయ్ అండి, వెల్కమ్ టు వారధి కార్యక్రమం అండి. థ్యాంక్ యూ నీలిమ గారు. యా, నైస్ టు హ్యావ్ యూ ఆన్ వారధి అండి. సో ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అంటే ఏం చెప్తారు? బికాజ్ కాంగ్రెస్లోకి వలసలు ఆగుతాయని మీరు అనుకుంటున్నారా? అంటే మేము ప్రత్యేకమైనటువంటి చర్య మేము చేపట్టాల్సింది ఏం లేదండి. తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధన మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణని గాడిలో పెట్టుకోవాల్సినటువంటి ప్రేమ ఉన్న వాళ్ళేమో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో ఉంటారు. లేదా స్వలాభాల కోసం పోవడము, వారి వారి కార్యకలాపాల కోసమో, డబ్బు సంపాదించడం కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి ఏదైనా ఆశకు లొంగిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం పోతారు. దానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం లేవు. అంటే ఒక నేతగా డెఫినెట్గా కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలను పిలిచి తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి, ఎవరు తొందరపడొద్దు, ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అని చెప్పేసి అర్థం చేసుకునే వారికి అందరూ కూడా చెప్తున్నారు. అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కానీ ప్రత్యేకమైన కార్యకలాపాలు కానీ ఉండవు. అంటే పోతున్న వారి గురించి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పోతున్నారు, ఏం అవసరాల కోసం పోతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా ఒక 6-7 నెలల సమయం గడిచిపోయింది. అంటే గతంలో వారి అనుభవంలో చూసినటువంటి విషయాలు, అంటే 2001 తర్వాత ఎన్నిసార్లు వారు మన తెలంగాణ కోసం పార్టీని ఎన్ని పదవులు వదిలేసుకున్నారు, కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజీనామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాజీనామాలు చేసినటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పి ఇప్పుడు రాష్ట్రం మనం పరిపాలించేటప్పుడు ఏ విధంగా ఉంది, మరి కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా ఉంది, మనం తప్పకుండా వస్తాం, అంటే ఇది ఒక టెంపరీ ఫేస్ మాత్రమే, ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని హర్షించరనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారు చెప్తున్నారు తప్ప ఇంకొక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏం లేదండి. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, ఆయనతో మాట్లాడదాం. డెట్రాయిట్ నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఇందాక తెలంగాణ పైన ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ పైన ఇది ఉన్న వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ లో అన్నారు. యాక్చువల్ గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరికి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్దగా ఏం రాలేదండి. మీరు ఎక్కువగా వేరే పార్టీల నుంచే ఎక్కువగా తీసుకున్నారు కదా. ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, మహేందర్ రెడ్డి, ఇట్లా అందరినీ వేరే పార్టీల నుంచి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ పార్టీల నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే తెలంగాణ కోసం నిజంగా ఉద్యమం చేసి కష్టపడ్డ వాళ్ళకి నిజంగా మంత్రి పదవులు వచ్చి ఉంటే టీఆర్ఎస్ ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు అందరూ. కానీ బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా లీడర్స్ ని చేసుకోలేదు, వేరే పార్టీల నుంచి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఖాళీ అవుతుంది. అంటే ఎలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతారు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వాళ్ళే ఉంటారు కదా. సెకండ్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ ఎలక్షన్ వర్డిక్ట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ముఖ్యమంత్రులు నిజంగా ప్రజలకు దగ్గరగా ప్రజలతో మమేకమై ఉంటేనే వాళ్ళకి అధికారం ఉంది. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకున్నారు, ఏ సామాన్యుడు కూడా ఎవరు కూడా అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేకుండా పోయింది 10 ఏళ్ళు. కాబట్టి ఆయనని పంపించేశారు తెలంగాణ ప్రజలు. ఆంధ్రాలో కూడా సేమ్ డెఫినేషన్ వర్కౌట్ అయింది. అంటే అధికారంలోకి రాగానే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని మేము ఏదో రాజులం అనుకుంటే ప్రజలు అది ఇష్టపడడం లేదు. ప్రజలకు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి అంటే సేవకులు, అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో బాగా దగ్గరైన వాళ్ళనే ప్రజలు ఇష్టపడతారు అని రీసెంట్ ఎలక్షన్స్ లో చూస్తే బాగా అర్థమవుతుంది. దాని గురించి ఏమంటారు? సో రాజుగారు మీరు చెప్పినటువంటి విషయాన్ని కొంతవరకు నేను ఏకీభవిస్తాను డెఫినెట్గా.
ఏదైతే మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారో ఆ విషయంలో నేను ఏకీభవిస్తా. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని మీద మీకు క్లారిటీ కూడా ఇస్తా. ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి పదవులు రాలేదన్నారు, ఆ మాట వాస్తవం. అంటే ఒక నాయన నరసింహారెడ్డి కావచ్చు, ఒక జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఒక లక్ష్మారెడ్డి గారు కావచ్చు, లేదా ఒక శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది, ఒక పద్మారావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు వచ్చినాయి. ఒక మహమూద్ అలీ కావచ్చు, ఇట్లాంటి వారందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ బలోపేతం చేయడానికి మీరు చెప్పినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారు కావచ్చు, మీరు చెప్పినటువంటి తలసాని గారు కావచ్చు, ఆ ఖమ్మం జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అక్కడ మన జిల్లాలో పార్టీ వీక్ ఉందని చెప్పేసి అక్కడ కానీ హైదరాబాద్లో కానీ ఇలాంటి వారికి ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఫైనల్గా తెలంగాణ బాగుపడాలి, పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి రాష్ట్రంలో అనేటటువంటి విషయానికి వచ్చి అట్లాంటి వారి కొంచెం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే. దానిలో నేను ఏకీభవిస్తా, ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ మీద నమ్మకంతో పార్టీకి ఉపయోగపడతారో, తెలంగాణకు మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ నాయకులు తీసుకొచ్చారు తప్ప, కానీ వారు వాడుకొని పార్టీని వదిలేస్తారని చెప్పేసి మరి కేసీఆర్ గారు కానీ మిగతా వారు కానీ ఎవరు కూడా అనుకోలే. సరే, అది వాళ్ళ కర్మ, వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేద్దాం. నంబర్ 1, ఇప్పుడు ఒక సుమన్ కావచ్చు, ఒక గాదారి కిషోర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన స్టూడెంట్ నాయకులు కూడా, విద్యార్థి నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కవులు అయినరు, కళాకారులు అయినరు, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినరు. పార్టీ అంటే ఇద్దరిని కలిపి చేసింది. అంటే ఇక్కడ ఉద్యమ వాళ్ళని విస్మరించకుండా ఎట్ ద సేమ్ టైం పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో రెండు కలిపి చేసింది. మరి నిజంగా ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు పార్టీని ఎవరు వదిలేసిపోలే, నాతో సహా అందరం కూడా మేము పార్టీలో ఉన్నాం. ఇక కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు స్వలాభం కోసం వచ్చిర్రు, మరి స్వలాభం కోసం పోయినరు. ఆ మాట నంబర్ 1. నంబర్ 2, ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రగతి భవన్ లాంటివి కట్టుకున్నారు కాబట్టి అక్కడి నుంచి మీరు తరమేశ్వరు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దాంట్లో అది వాస్తవం లేదు రాజు గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అఫీషియల్ హౌస్ అనేది కట్టిన అది కేసీఆర్ గారి సొంతలు కాదు. అది ఈరోజు అక్కడ మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఉంటున్నారా లేదా, లేకపోతే అది ఉప ముఖ్యమంత్రి గారికి కేటాయించినరా, అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇట్స్ ఏ అఫీషియల్ హౌస్ ఆఫ్ సీఎం. అది సొంత ఇల్లు కట్టుకొని ఎవరికి రాకుండా ఉంటే ఆ మాట అనాలి. కానీ ముఖ్యమంత్రి గారు నిరంతరం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిరంతరంగా ప్రజల కోసం కష్టపడుతూ రోజులు గంటలు రివ్యూలు చేస్తూ మరి చేస్తారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. అంటే మనము ఒక విషయం, ఎన్ని గంటలు మనం ప్రజల్ని కలిసినాం అనేది కాదు, మనం ప్రజల కోసం ఎన్ని సేవలు చేసినాం, ఎన్ని స్కీములు తీసుకొచ్చినాం, ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో అనేది ముఖ్యం. అంటే కలవడం డెఫినెట్గా కలవాలి, నేను కలవద్దని నేను చెప్పడం లేదు. ఒక ప్రగతి భవన్లోనే కాదు, వివిధ సందర్భాల్లో వివిధ స్టేజ్లో లక్షల కోట్ల మందిని కూడా కలిసారు కేసీఆర్ గారు, కలవలేదు అనేది. కాకపోతే దాన్ని ఒక పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీలు బ్లేమ్ చేసినాయి తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ప్రజా దర్బార్ అని ఇక్కడ పెట్టిండ్రు, ఇక్కడ ఇదే ప్రగతి భవన్లో పెట్టిండ్రు. ఎక్కడ ప్రజా దర్బార్ నడుస్తుందండి? ఎన్ని రోజులు నడిచిందండి? అక్కడ ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారా, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి మేము అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎవరున్నారంటే ఎవరు లేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఒక మంత్రి గారు లేరు, ఒక ఎమ్మెల్యే గారు లేరు. పడిగాపులు కాస్తున్నారు. చివరికి అక్కడ ఎవరు పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా కూడా ప్రొడక్టివిటీ ఉంటుంది. సో రాజుగారు డెఫినెట్గా మీరు చెప్పిన ఒక తెలంగాణ బిడ్డగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాకు అర్థమైంది మీ ఆందోళన. బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు మోసం చేసి పోతున్నారన్నారు. డెఫినెట్గా కొంత మట్టుకు అది నిజం, నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇది రెండోది జనాలను కలవలేదు అనేది మాట అవాస్తవం. అవసరం వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు మాత్రం కలిసారు. అయితే ఒక్క ప్రశ్న గణేష్ గారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి ఈ జంపింగ్లోనే వెళ్ళిపోతూనే ఉంటారు. మరి వాళ్ళని ఆపగలుగుతారా? క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు నిలుపుకోగలుగుతారా? 5 ఏళ్ళు ఎలా సస్టైన్ కాబోతోంది బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? నీలవ గారు, ఒక విషయం, పార్టీలో నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలకు పదవి ఉండదండి. రాజు లేకపోతే రాజరేఖం ఆగదు అనేది సామెత ఏదైతే ఉందో ఇది కూడా అంతే. అక్కడ ఒక లీడర్ పోయినంత మాత్రాన ఇంకొకరు కొట్టుకొని వస్తారు తప్ప క్యాడర్ అలానే ఉంటదంటారా? ఇప్పుడు వాళ్ళతో పాటు కార్యకర్తల్ని, వాళ్ళ అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళిపోతారు కదా నేతలు. డెఫినెట్గా ఉంటుందండి. దాంట్లో తెలుగుదేశం పార్టీ మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఉదాహరణ.
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఏమైందండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ మా దగ్గరకు వచ్చారు. మరి కార్యకర్తలు ఉన్నారు కదండి. మరి తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు 34 మంది ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాదండి? మరి ఆ తెలుగుదేశం పని అయిపోయింది, ఆంధ్రలో ఉన్నారు. మరి ఏమైందండి? జగన్ గారు 11 సీట్లకే పరిమితమైండు. తిరిగి మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు తెలంగాణ ప్రజలు. నికార్స్ అయినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కోసం కష్టపడేటటువంటి పార్టీ. ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు, అయ్యో మేము రాంగ్ డిసిషన్ తీసుకున్నాం, అనవసరంగా మేము తొందరపడ్డాం, అనవసరంగా మేము ఆవేశపడ్డాం, మేము మా పార్టీని కోల్పోయినాం అనేటటువంటి బాధతో చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా 1-2 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. వాళ్ళ విఘ్నతకే పార్టీ వదిలేస్తారు తప్ప ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి సమయంలో బుద్ధి చెప్తారు. మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. టెక్సస్ నుండి సుధీర్ గారు, నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం. నేను కూడా మీరు మహేష్ అని ఇద్దరు కూడా నాకు బాగా పరిచయం. నేను 2001 నుంచి పార్టీ కోసం కృషి చేసిన. నేను 2015-16లో కోదాడకు వచ్చి కోదాడ రాజకీయాల్లో కాస్త జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అని చెప్పి కృషి చేసిన. పార్టీ కోసం అండ్ అభివృద్ధి కోసం కష్టపడే వాళ్ళలో నేను కూడా మొదటి నుంచి ఉన్నా. దురదృష్టవశాత్తు కేటీఆర్ చుట్టుపక్కల ఒక బలమైన కోటరీ ఉండటం వల్ల మేము సరైన గుర్తింపు పొందలేకపోయినాం. తిరిగి నేను గత సంవత్సరం మళ్ళీ వెనక్కి అమెరికా రావాల్సి వచ్చింది. సో ఇంతకుముందు చాలా మంది కాలర్స్ చెప్తున్నారు, బయట వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నిజమైన కార్యకర్తను పట్టించుకోవట్లేదు అని. నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఒకటే ముఖ్య విషయం ఏంటంటే, గత 22-23 సంవత్సరాలుగా మేము పార్టీ కోసం పనిచేసిన కనీస గుర్తింపు లేదు. కోటరీ వల్ల మేము చాలా అవమానాలు పడ్డామన్నా. సో ఇప్పటికైనా కేటీఆర్ గారు తన చుట్టుపక్కల కోటరీని మొత్తం ప్రక్షాళన చేసుకుంటే తప్ప యువతకు మంచి గుర్తింపు ఉండదు. పార్టీకి మళ్ళీ మంచి రోజులు రావాలంటే చుట్టూ ఉన్న కోటరీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఇది కైండ్ ఒక సజెషన్, ఎందుకంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఇంతకన్నా గట్టిగా చెప్పలేను కాబట్టి కైండ్లీ టేక్ ఇట్ యాజ్ సజెషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా సుధీర్ గారు, ఇప్పుడు ఈ విషయం ఒక్క కేటీఆర్ గారి దగ్గర కాదండి, ఇది ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే అది ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎక్కడైనా ఏ స్థాయిలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా పక్కన డెఫినెట్గా ఒక కోటరీ ఉంటుంది. నేను కాదనడం లేదు, అదొక కేటీఆర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏం కాదు. ప్రతి దగ్గర ఒక కోటరీ అనేది ఉంటుంది. చాలామంది ఆ కోటరీ వాళ్ళని ఇబ్బంది పడతారు. సుధీర్ గారు దాంట్లో మీరు ఒక బాధితులు కావచ్చు. ఈ విషయాలు బాధాకరం ఏంటంటే, ఈ విషయాలు చాలా మటుకు కేటీఆర్ గారి దగ్గరికి పోవు. సుధీర్ గారు వచ్చిండ్రు, సుధీర్ గారు కలవడానికి వచ్చిండు, పాపం తన అమెరికా నుంచి తన ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అమెరికాలో కూడా తన తెలంగాణ కళ సాకారం కావాలని చూసి మళ్ళీ అక్కడి నుంచి తన ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణలో వచ్చి తెలంగాణ సాధనలో నేను ఏదో పనిచేయాలా, డెవలప్మెంట్ కోసం నేను పనిచేయాలనే ఒక సంతోషంతో ఒక కృషితో వచ్చిందనేటటువంటి విషయాన్ని కేటీఆర్ గారి దాకా పోని సంఘటనలు చాలా ఉంటాయి. కాకపోతే అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మీరు అన్నమాట వాస్తవం. అక్కడ మీడియేటర్సే డెఫినెట్ అక్కడ ఒక మాట చేరవేయడంలో మిస్గైడ్ చేయడమో, లేకపోతే వారికి సమయం ఉండకపోవడమో, మీరు పోయినటువంటి సమయంలో వారికి వార్త చేరవేయకపోవడమో, ఇట్లాంటి వాటిల్లోనే చాలా గ్యాప్స్ వస్తాయి. కానీ ఈ కోటరీ అనేది మాత్రం కేవలం కేటీఆర్ గారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్క నాయకుడు. మీరు కూడా ఎప్పుడన్నా ఫేస్ చేశారా గణేష్ గారు? ఎప్పుడన్నా మీరు ఒక సమస్య తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆ కోటరీ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? ప్రతి నాయకులు పడతారండి, దాంట్లో నాకేం ప్రత్యేకత ఏం కాదు, సుధీర్కి ఏం ప్రత్యేకత ఏం కాదు. అట్లా చాలా మంది నాయకులు అన్ని పార్టీలలో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కోటరీ ఉండదండి, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈరోజు కోటరీ లేదా, రాజశేఖర్ రెడ్డి గారు ఆ దగ్గర ఆనాడు కోటరీ లేదా, ప్రతి ఒక్క నాయకుడి దగ్గర కోటరీ ఉంటుంది. ఆ కోటరీ ఏం చేస్తుందంటే, ఎవరైతే పడరో ఆ నాయకులు వాళ్ళని సైడ్ లైన్ చేస్తుంటారు, వారికి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే దగ్గర తీస్తారు. ఈరోజు నేవ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కోటరీ లేదా అండి? వాళ్ళందరి దగ్గర తీస్తుండ్రా?
అందులో వర్గాలు లేవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు అనేటటువంటి వ్యక్తిని దూరం చేస్తారు. కోమటిరెడ్డి మనిషి అనేటటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. కోటరీ ఉందని మీరు ఒప్పేసుకుంటున్నారు, కానీ ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని అనిపించట్లేదా మీకు? అందువల్లనే Definitely గా ఎమ్మెల్యేలకే కేసీఆర్ తో యాక్సెస్ లేకుండా పోయింది, అందువల్లే No, నేను వాళ్ళు పవర్ లోకి నేనేమంటా, రాలేదని నేను కాంగ్రెస్ చాలా వాళ్ళు frank గా చెప్తున్న మాట. మాట్లాడుతున్నా. మీరు నేను పబ్లిక్ గా చాలా ఒప్పేసుకుంటున్నారు, మీ ఫ్లాస్ Yes. మీరే చెప్తున్నారు, కోటరీలు Yes. ఉంటాయి అందరికీ అని చెప్తున్నారు. ఎస్, నేను అదే చెప్తున్నా కదా, ఫ్రాంక్ గా చెప్తున్నా. అక్కడ కోటరీ లేదు, ఇది సుధీర్ గారు చెప్పే మాట అబద్ధము, ఇది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి నేను చెప్పట్లే. నువ్వు చెప్పింది నిజం, కానీ ఇది కేటీఆర్ గారికి మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉంటది అని నేను చెప్తున్నా. అన్ని చోట్ల ఉంటది, చాలా మంది బాధితులు ఉంటారు అక్కడ. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం, అక్కడ దాకా సమాచారం పోకపోవడం బాధ. డెఫినెట్ గా సుధీర్ గారు ఈ రోజు నాతో మాట్లాడినటువంటి విషయం, టెక్సాస్ నుంచి కాల్ చేసినటువంటి విషయం, నేను కేటీఆర్ గారిని కలిసినప్పుడు డెఫినెట్ గా వారి దృష్టికి మాత్రం నేను తీసుకొని పోతాను. సో ఇప్పుడు కోటరీలు లేవా పవర్ లేకపోవడం వల్ల, లేకపోతే మీరు యాక్సెస్ దొరికింది అని మీరు చెప్తున్నారు కదా, కేటీఆర్ ని కలవడానికి వీలవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు? నేను ఎప్పుడు కలుస్తానండి? నాకు ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడైనా ఉంది, నాకు ఏ కోటరీ ఆపలేదు. నేను ఎప్పుడైనా ఎప్పుడు కలవాలనుకున్నా నేను కలిసేవాడిని. నేను కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కలిసేవాడిని. నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంటే నేను విషయం ఏంటంటే కోటరీ అనేది ఒక్కరికే పరిమితం కాదు, ప్రతి నాయకుడి దగ్గర కోటరీ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను సుధీర్కి క్లారిఫై ఇచ్చిన. అట్లా ప్రతి ఒక స్థాయి ఉన్నటువంటి నాయకుడి దగ్గర ఆ కోటరీ ఉంటుంది. చాలా మంది బాధపడేది, చాలా మంది ఇబ్బంది పడేది కూడా వారితో అని నేను చెప్పిన తప్ప, నాకు ఇబ్బంది అయింది, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు, నేను కలవలేకపోయినా అనేటటువంటి విషయం కాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడులో ఫోన్లో నేను మాట్లాడుకున్నా. నాకు ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అంతకు ముందు కూడా అదే పరిస్థితి. రైట్. ఫైనల్ గా చేరికల గురించి ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ నుండి విమర్శ ఏంటంటే అసలు చేరికల్ని స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్, ఐ మీన్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేర్చిందే కదా, ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తే ఏంటి తప్పు అన్నట్టుగా వాళ్ళలో ఆ వైఖరి కనిపిస్తోందని మీకు అనిపించట్లేదా? దిలీప్ గారు 2004లో ఎవరంటే ప్రభుత్వం ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. గేమ్ మొదలైంది అక్కడి నుంచి. టీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని, అసలు తెలంగాణ ఉనికి ఉండొద్దని, తెలంగాణ రావద్దని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ జెండా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కలుపుకుంది కాంగ్రెస్ పార్టీ. దాన్ని శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? ఈరోజు ఎట్లా మాట్లాడతారు? మీరు మొదలుపెట్టినటువంటి తంతునే టీఆర్ఎస్ పార్టీ చాలా మంది చెప్పి ఇక్కడ పార్టీలకు వచ్చిండ్రు. మేము తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన చూసి, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసి మేము కూడా తెలంగాణ బాగుపడే విషయంలో మేము కూడా మీతో అడుగులు అడిగేసి వస్తామని చెప్పేసి వచ్చినటువంటి నాయకులకు స్వాగతం తప్ప మరొకటి కాదు. కానీ ఇది మేము శ్రీకారం చుట్టలే, శ్రీకారం చుట్టింది ముమ్మడికి కాంగ్రెస్ పార్టీ. రైట్. మీతో మాట్లాడడానికి వీడియో కాల్ చేస్తున్నారండి సుధీర్ గారు ఖతార్ నుండి, ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. నమస్తేనండి. నమస్తే సుధీర్ గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సుధీర్ గారు, చెప్పండి. సార్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి సార్. యాక్చువల్గా సార్ నాకు ఒక డౌట్ సార్. నాకు ఇప్పుడు మనం ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఏదైతే మనకి డెవలప్మెంట్ ఉండిందో, సోకాల్డ్ ఏదైనా గవర్నమెంట్ కానివ్వండి, అటువంటి డెవలప్మెంట్ అనేది సేమ్ టు సేమ్ కానీ దానికంటే బెటర్మెంట్ కానీ మనకి విభజన అయిన తర్వాత అయింది అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అయింది. ఏదైతే ఇంతకు ముందు పాత తెలంగాణ ఉందో అదే తెలంగాణ ప్రజలు కోరుకున్నది, కేసీఆర్ గారు కోరుకున్నది, తెలంగాణ నాయకులు కోరుకున్నది పాత తెలంగాణనే. ఏ విధంగా అయితే ఏ జియోగ్రఫికల్ కండిషన్తోని తెలంగాణ కలిసిందో ఆంధ్రప్రదేశ్లో, అదే జియోగ్రఫిక్ కండిషన్తోని ఒక 6 మండలాలు పోలవరం కోసం వదిలేసి సపరేట్ అయినటువంటి మాట వాస్తవం. ఆంధ్ర నుంచి 1 ఇంచు భూమి కూడా తెలంగాణ తీసుకురాలేదు. వాస్తవానికి తెలంగాణ నుంచి కొంత కోల్పోయింది అంతే తప్ప ఆంధ్ర నుంచి దోచుకోవడం కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవడం కానీ కాదు. ఎక్కడి వనరు అక్కడే ఉన్నాయి. సుధీర్ గారు, దీంట్లో వెరీ క్లియర్. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో ఆ ఏర్పడినప్పుడే ఒకవేళ తెలంగాణకి ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అనేది ఏదైతే పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారమే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విడిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ వనరులను లేకపోతే ఇంకోటో వాళ్ళకు అన్యాయం జరగాలని, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలని కోరుకున్నాం తప్ప ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరగాలని చెప్పేసి కోరుకోలేదు.
అదే విశాఖ స్టీల్ విషయంలో కేసీఆర్ గారే కొట్లాడింది. ఒకవేళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్తే నేనే వచ్చి ఉద్యమం చేస్తా అని చెప్పారు. మా నష్టపోవద్దు అని చెప్పేసి మేము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినాం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కావాలని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకోలేదు. మా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆంధ్ర ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగితే నేను తప్పకుండా ఉద్యమిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే, సరే, ఇప్పుడు చేరికల గురించి మాట్లాడదాం. డిస్క్వాలిఫికేషన్ అనే అంశం వచ్చింది. ఉప ఎన్నికలకి వెళ్ళాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఉప ఎన్నికలకు వెళ్ళాలి, ఇది సరైన పద్ధతి కాదు, రిజైన్ చేసి మరొకసారి ఎన్నికకు వెళ్ళి గెలవండి అని చెప్పి. సో బీఆర్ఎస్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతోంది? ఒకటి నీలిమ గారు, ఉద్యమ సమయంలో ఎవరైతే మా పార్టీలోకి వచ్చారు, స్టేషన్ గన్పూర్ నుంచి ఆ ఎమ్మెల్యే రాజయ్య గారు వచ్చిండ్రు. ఆయన రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి గెలిచి వచ్చిండ్రు. జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు, వారు కూడా పార్టీకి రాజీనామా చేసి వచ్చిండ్రు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, వారు కూడా రాజీనామా చేసి వచ్చిండ్రు. ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా ఆ రోజు రాజీనామాలు చేసి గెలిచి తిరిగి వచ్చిండ్రు. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ఒకవేళ ఒక పార్టీతో గెలిచి ఇంకో పార్టీలకు మారితే రాళ్లతో కొట్టి చంపండి ఏం చెప్పారు. మేము ఆ మాట చెప్పలే, మీరు మొదలుపెట్టినటువంటి తంతుని మేము కంటిన్యూ చేసినాం తప్ప మేము మొదలు పెట్టలే. అయితే ఈరోజు ఏ నోరుతో అన్నారో మళ్ళీ అదే చేతులతో కన్వా కప్తా ఉన్నారు. ఈరోజు ఏం చేయాలి? మరి రాజీనామా చేయండి. మీకు అంత నిజంగా మీకు ధైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, మేము గెలిపించుకునే సత్తా ఉందని చెప్తే, మేము ఏ విధంగా అయితే మేము రాజీనామా చేపించి తెలంగాణ కోసం తీసుకున్నామో, మీరు కలుపుకునేటటువంటి నాయకులని రాజీనామా చేపించి మీరు తీసుకొని పోండి. మేము కాదననే లేదు, చట్టబద్ధత ఉంది, దానికి రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేసి గెలిపించుకోండి. సవాల్ విసిరేది కూడా మరి ఈరోజు కేటీఆర్ గారు జగిత్యాల పోయిండ్రు, అక్కడ సంజయ్ గారు పార్టీ మారిండ్రు, మరి అదే మాట చెప్పారు. నిజంగా మీకు వెళ్ళిపోయేది ఉంటే మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద, మీరు ఏ హక్కుతో మీరు పోతారు? బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి సంజయ్ అనేటటువంటి వ్యక్తికి 3 సార్లు బీఫామ్ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. గెలిచి లాభం పొంది ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే పార్టీని వదిలేసి స్వలాభాల కోసం మరి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు మేము చెప్తున్నది అదే, మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమన్నా చేసుకోవచ్చు. మీరు చట్టబద్ధంగా రాజీనామా చేసి మళ్ళీ మీరు కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని పోండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేరే వ్యక్తి ఉంటాడు. తప్పకుండా మీరు ఫైట్ చేసి ఒకవేళ మీ అదృష్టం బాగుంటే గెలవండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్షేత్రాలు చూసుకుందాం. కాలర్తో మాట్లాడదామండి. న్యూయార్క్ నుండి నరేందర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఇది ఉప ఎన్నికలు అవి ఇవి కాకుండా ఏది మళ్ళీ ఇది మీరు కూడా అప్పుడు చేసింది అదేనండి. మీకు ఆల్రెడీ మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ నుంచి చేరుకున్నారు. ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ మాట్లాడి వేస్తే, ఎందుకనంటే కుక్కతోక బంకర తిరిగా మన రాజకీయాలు అట్లనే ఉన్నాయి. ఎటువంటి మెచ్యూరిటీ కానీ ఏది కానీ లేదు. అది మాట్లాడుకోవడం మన టైం వేస్ట్. నాకు తెలిసి ఒక మెచ్యూరిటీ రావాల్సింది ఎక్కడ అనంటే ఈ ఎలక్షన్స్ అప్పుడే అసలు ఈ ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచేసేసి అసలు గోదావరి ఎటు నుంచి ఎటు బారుతుంది, గోదావరి అసలు తెలంగాణలో బారుతుందా బారదా, అటువంటి మినిమం క్వశ్చన్స్ అడిగితే అసలు ఈ మంత్రులుగా వచ్చే వాళ్ళు, ఎమ్మెల్యేలుగా వచ్చే వాళ్ళకి అసలు ఏమన్నా రాజకీయ పరిజ్ఞానం ఉందా, అసలు ఏమన్నా తెలంగాణ గురించి ఏమన్నా తెలుసా అన్నటువంటిది మీడియాది కూడా ఉందండి. ఆ తర్వాత ఈ ఉప ఎన్నికలు పెట్టి ఆల్రెడీ ఎన్నికలకి చాలా ఖర్చు అవుతుంది. మీరు డబ్బులు వంచి మళ్ళీ అటు ఎన్నికలకు ఇంతమంది అధికారులను పెట్టేసేసి ఎంత టైం వేస్ట్. మళ్ళీ తీరా చూస్తే ఒకరికి గోదావరి ఎటు బారుతుందో తెలియదు, అసలు బీకామ్ లో ఫిజిక్స్ ఉందో తెలియదు, కెమిస్ట్రీ ఉందో తెలియదు. అటువంటి రాజకీయ నాయకులను మనం ఇంత ఖర్చు పెట్టి వేసుకోవాలి. మళ్ళీ వాళ్ళ గురించి ఇదంతా చర్చ. ఒక రాజకీయ పరిజ్ఞానం లేదు, ఒక విషయ పరిజ్ఞానం కూడా లేదు. సో అటువంటి వాళ్లకు ఎట్లా చేయాలి అంటే ఒక మీడియా ప్లాట్ఫామ్ పెట్టేసేసి మినిమం క్వశ్చన్స్ అడిగి అసలు వాళ్ళకి ఏమైనా తెలివి ఉందా లేదా, ఉంటే వాళ్ళు ఏ రాజకీయ నాయకులు కన్నా. ఇప్పుడు కేరళ చూస్తే మొన్న ఎవరితో ఐఏఎస్ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు కేరళ లోపల మంచి లిటరసీ ఉంది, అదంతా మాట్లాడుకొని వాళ్ళందరూ ఒక కుటుంబం తిరిగి మాట్లాడుకొని వాళ్ళ ఈసారి వీళ్ళకి వేద్దాము అని ఉంటది. ఇప్పుడు అమెరికాలో కూడా వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్ అవర్స్ అని ఉంటది. ఇప్పుడు ఇద్దరు ప్రెసిడెంట్స్ వాళ్ళని డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతారు.
ఎవరన్నా తడబడి మర్చిపోయి అది ఇది ఉంటే అతనికి ఓట్స్ రావు. మన దగ్గర ఎట్లుంటదని అంటే లక్షలు ఈ రాజకీయ బానిసకలుగా ఒక్కొక్కరికి మందు ప్యాకెట్లు పిలిపించేసేసి మీ సైడ్ నుంచి మీరు డప్పు కొట్టడమే తప్పితే ఆ ప్రజల నుంచి ఏమన్నా అడిగేటందుకు వాళ్ళకు తెలివి లేని వాళ్ళనే పట్టుకొస్తారు. ఏది ఊర్లలో పని పాట లేని వాళ్ళని ట్రాక్టర్లు వేసుకొని వచ్చి వాళ్ళ మీ ప్రశ్న అర్థమైందండి. గాట్ ఇట్ అండి. ఉప ఎన్నిక వల్ల సమయం వృధా అవుతుంది అనేది ఆయన ఉద్దేశం అండి, మీరే ఉంటారు. నరేందర్ గారు మీరు చెప్పినటువంటి విషయంలో పాయింట్ ఉంది డెఫినెట్ గా. అంటే చదువుకున్న వాళ్ళని బేసిక్ గా మీ ఉద్దేశం ఏంటంటే మీ బాటమ్ లైన్ చదువుకున్న వాళ్ళని తెలివి ఉన్న వాళ్ళని మాత్రమే రాజకీయాల్లో ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి మీరు అన్నారు. అది చాలా మంచి అడ్వైస్, దాంట్లో నేను కాదన్నాను. అంటే ఒక డిబేట్ పెట్టాలి, మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి స్క్రీన్ చేయాలి, అటువంటి వాళ్ళకే పార్టీ టికెట్ ఇవ్వాలన్నారు. అది సదుద్దేశమే, మంచి ఉద్దేశమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ చదువుకున్న వాళ్ళు పార్టీ మారడానికి గ్యారంటీ ఏముంది? చదువుకున్న వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా పార్టీలు మారినటువంటి విషయాన్ని మనం చూసినాం. కాబట్టి ఆ బేసిక్ లైన్ ఏదైతే ఉందో అది చెప్పడం మంచిదే. కాకపోతే రాజ్యాంగం ఎక్కడ లేదు, ఇది చదువుకుంటేనే ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ఇది చదువుకుంటేనే ఎంపీకి పోటీ చేయాలి, రాజ్యాంగం లేదు. కానీ ఒక సూచన ప్రకారం పార్టీ ఒక లైన్ తీసుకొని ఇది చదువుకున్నటువంటి వ్యక్తి ఈయన అయితే బాగుంటుంది, మినిమం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేటటువంటి సూచన మంచిదే, కాదనడం లేదు. మేము కూడా కోరుకుంటామని నేను 4 ఎలక్షన్లు పోటీ చేసిన. నేను 2009లో ఎంపీకి పోటీ చేసిన, 2014, 18, 23 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. చాలా బాధాకరం, మాకు కూడా బాధ వేస్తుంది. అంటే ఇంత పని చేసిన తర్వాత కూడా ఎలక్షన్లప్పుడు ఇన్ని తతంగాలు మేము చేయాలనా అనేటటువంటి విషయం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, మీరే చెప్తున్నారు. అంటే వీళ్ళు పంచిరండి వాళ్ళు పంచిరండి వీళ్ళని ఇది చేస్తారంటున్నారు. అది అందరికి ఇబ్బంది. మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు కూడా నా మిత్రులతో నేను అంటున్నా, మరొక స్టేషన్ పుట్టాలి, మరొక స్టేషన్ రావాలి, ఇక్కడ మార్పులు తీసుకురావాలి, సమూలంగా మార్పులు తీసుకురావాలి. ఎలక్షన్లో అన్ని మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా అయితే అమెరికాలో డిబేట్స్ జరుగుతాయో సబ్జెక్ట్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీ అనుకోండి, నా కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది, ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తారు. ఆ వాళ్ళని కూర్చొని డిబేట్ పెట్టాలి. వారికి ఏం తెలివి ఉంది దాని మీద, పట్టేముంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, 1 అవర్ 2 అవర్స్ ఒక ప్లాట్ఫామ్ మీద చర్చ పెట్టిన తర్వాత ప్రజలందరూ చూసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ప్రజలు చూసి ఓటు డిసిషన్ తీసుకుంటారు. కానీ మందు ప్యాకెట్లో లేకపోతే డబ్బులో ఇంకోటి కాదు. నరేంద్ర గారు మీరు ఇచ్చింది మంచి సూచన. మేము కూడా మనస్ఫూర్తిగా మరో సెషన్ పుట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గణేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండి. వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యి కాలర్స్తో మాట్లాడి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినందుకండి థ్యాంక్ యూ. సో ఇది వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి TV9.